హే హాయ్ పీపుల్, వెల్కమ్ టు ఒక చిన్న ఆశ. దిస్ ఈజ్ ఆశ. ఒక స్టోరీతో కాదు సిరీస్తో మీ హార్ట్ని టచ్ చేయడానికి వచ్చేసా. చేయరని ఉత్తరాలు. రవి చాలా రోజుల నుంచి జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు. డైలీ అప్లికేషన్స్, డైలీ ఇంటర్వ్యూస్. కానీ రిజల్ట్ మాత్రం ఒక్కటే, సారీ యు ఆర్ నాట్ సెలెక్టెడ్. ఫస్ట్లో చాలా బాధపడ్డాడు, కానీ ఇప్పుడు అది కూడా నార్మల్ అయిపోయింది. ఒక మండే మార్నింగ్ వర్షం ఇప్పుడే ఆగింది. రవి బస్ స్టాప్లో బెంచ్ మీద కూర్చుని రోడ్డు వైపు చూస్తూ ఉన్నాడు. తనలోనే అనుకున్నాడు, నా లైఫ్ ఎప్పుడు చేంజ్ అవుతుందో. కొంచెం సేపు తర్వాత లేచి వెళ్ళబోతుంటే బెంచ్ కింద ఒక వైట్ కవర్ కనిపించింది. ఇదేంటి అని తీసుకున్నాడు. కవర్ మీద ఒక పేరు రాసుంది, రవి. రవి షాక్ అయ్యాడు. నా పేరు ఎవరికి తెలుసు? వెంటనే చుట్టూ చూశాడు. ఎవ్వరూ లేరు. స్లోగా కవర్ ఓపెన్ చేశాడు. లోపల ఒక చిన్న లెటర్. అందులో ఇలా రాసింది, ఈరోజు ఎంత కష్టంగా ఉన్నా రేపు మీద హోప్ వదులుకోకు. ఆ వర్డ్స్ చదివిన తర్వాత చాలా రోజులకి రవి ఫేస్ మీద ఒక స్మైల్ వచ్చింది. లెటర్ని కేర్ఫుల్గా పాకెట్లో పెట్టుకున్నాడు. కానీ ఒక క్వశ్చన్ మాత్రం తనని వదలలేదు. అసలు ఈ లెటర్ ఎవరు రాశారు? అదే రోజు నైట్ రవి ఆ లెటర్ని మళ్ళీ చదువుతున్నాడు. అప్పుడే బయట ఎవరో నడుస్తున్న సౌండ్ వినిపించింది. డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చి చూశాడు. కానీ రోడ్ మొత్తం ఎంటీ, ఎవ్వరూ లేరు. కానీ డోర్ ముందు ఇంకో వైట్ కవర్ పడుంది. ఈసారి అది ఎవరి కోసం? రిమెంబర్, కొన్ని లెటర్స్ అడ్రస్కి చేరవు, కానీ హార్ట్కి మాత్రం తప్పకుండా చేరుతాయి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్ పీపుల్.